హాయ్ అండి, వెల్కమ్ టు మై డైలీ డైరీస్. ఈరోజు వీడియోలో నా స్వీట్ మెమరీస్ బుక్ని నేనే డిజైన్ చేశానండి. జస్ట్ ఈ బుక్ని ఆన్లైన్లో తీసుకొని పేజెస్ అయితే ఇలా ఎంటీగా వస్తాయండి, బ్లాక్ కలర్స్లో వస్తాయి. ఇలా నేను ఫొటోస్ ఇలాగా A4 షీట్ కలర్స్ తీసుకొని స్టిక్కర్స్ అవన్నీ తీసుకొని ఇలా అయితే డిజైన్ చేశాను. మీకు నచ్చిన వాళ్ళ కోసం కానీ, మీ పిల్లల బర్త్డేస్ కానీ, ఏ అకేషన్స్కైనా, మీ పేరెంట్స్కి కానీ, యానివర్సరీస్కి అలా ఏ అకేషన్లో అయినా ఇలా గిఫ్ట్ చేసి ఇవ్వచ్చండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ మెమరీస్ని మీరు కలెక్ట్ చేసుకుని, వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఆ మెమరీస్ని అన్నీ మీరు కలెక్ట్ చేసేసుకుని, మీకు ఎప్పుడొకప్పుడు వాళ్ళ ఫోన్లో ఫొటోస్లు ఎక్కడో చోట పంపిస్తారు కదండి, ఆ ఫొటోస్ అన్నీ మీరు చక్కగా అన్నీ సేవ్ చేసుకొని మీకు నచ్చిన డిజైన్స్లో కట్ చేసుకొని ఇలాగా క్రాఫ్ట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేయొచ్చు అని కొంచెం టైం పడుతుందండి. ఇది చేయడానికి చాలా టైం అయితే పట్టిందండి. ఈ ఫొటోస్ కూడా కట్ చేయించుకుని వాట్సాప్లో పెట్టినప్పుడు ఈ ఫొటోస్ అన్నీ వాట్సాప్లో నేను సేవ్ చేసుకుని వాటి అన్నిటిని కట్ చేయించుకున్నానండి. ఇది మా వారి యూఎస్లో ఉన్న మెమరీస్ అండి. ఈ బుక్ అంతా ఆయన డెస్క్ మీద ఇలా ఉండేది. సౌజీ షార్ట్ కల్, అఖిల్ లాంగ్ ఐ, పర్ఫెక్ట్ వేర్ అని ఆయనే రాసుకున్నారండి. ఇది ఆయన సిస్టమ్కి అక్కడ ఉండే ఫొటోస్. నేను ఇలా నాకు ఇప్పుడు స్క్రీన్ షాట్ పెడితే నేను దాన్ని అయితే ఫోటో తీసుకొని ఇక్కడ ఇలా అయితే పెట్టాను. చాలా ఈజీగా చేయొచ్చండి. మీకు నచ్చిన డిజైన్ నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇలానే చేయాలని లేదు, కానీ ఎలాగైనా సరే వాళ్ళకి మీరు ఒక గుర్తుగా ఇవ్వాలంటే ఇలా అయితే పక్కా చేయొచ్చండి. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మా వారు కుకింగ్ ఇమేజెస్ కుకింగ్ చేస్తారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు ఫ్యామిలీతో దిగిన పిక్స్ ఇవన్నీ నేను సర్ప్రైజ్గా గ్యాదర్ చేసి ఇవన్నీ ఇచ్చాను. ఖచ్చితంగా అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి. సర్ప్రైజ్గా కూడా ఫీల్ అవుతారు. చూసారు, ఇలా లవ్ షేప్ని అటు ఇటు ఇలా ఓపెన్ చేసేటట్టు పెట్టి మధ్యలో ఒక పిక్ పెట్టాను. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుందని పైన అయితే లవ్ సింబల్ స్టిక్కర్ అయితే అంటించాను. మనకి ఇవి దొరుకుతాయి మార్కెట్లో. నెక్స్ట్ ఇలాగా మనం ఇలా చిన్నగా ఇలా పేపర్స్ ఇది చాలా ఈజీ అండి. జస్ట్ కట్ చేసుకొని మీ ఫొటోస్ పెట్టుకొని ఏదైనా మధ్యలో ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు అండి. జస్ట్ అలాగా డిజైన్ చేసుకోవచ్చు. పైన అయితే లవ్ స్టిక్కర్స్ అయితే అంటించేసాను. ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నేను ఒకవైపే చేశానండి, ఇంకో వైపు చేస్తే పేపర్ పాడైపోతుంది కదా. ఇదైతే ఇలా పువ్వులాగా ఓపెన్ అయ్యేటట్టు డిజైన్ చేశాను. పక్కనైతే గ్రీన్ కలర్ పేపర్తో అలా రాసి లోపలైతే ఇలా పైనుంచి ఫొటోస్ పెట్టించాను. ఇది చేయడానికి నాకు దాదాపు 1 month పైనే పట్టిందండి. అంటే పూర్తి టైం అయితే కాదు, ఒక 1 hour 2 hours చేసేదాన్ని డైలీ. అంటే నేను అప్పుడు వర్క్ చేసేదాన్ని బ్యాంక్లో. వచ్చేసరికి 6:30 అయిపోయేది. ఆ తర్వాత కొంచెం సేపు చేసేదాన్ని అండి. ఇంటి నిండా పేపర్స్ వేసేదాన్ని. కట్ చేసుకోవడం ఫస్ట్ ట్రై చేయాలి కదా, అసలు ముందు రావాలంటే మనకి. ఫస్ట్ ట్రై చేసి 1-2 సార్లు ట్రై చేసిన తర్వాత 3rd 4th ఐటమ్స్లో సక్సెస్ అయ్యి అప్పుడు దాన్ని స్టిక్ చేసుకోవడం అలాగా. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అండి. ఇవన్నీ ఆయన అక్కడ మెమరీస్. కొన్ని ఎప్పుడైనా ఇలాగా నేను ఇలా ఫుడ్ చేశాను అని నాకు వాట్సాప్లో పెట్టినప్పుడు వాటిని అన్నింటిని నేను ఇలా చేసుకొని ఇలా తీపిచ్చాను. చాలా టైం అయితే పట్టిందండి. అసలుకి ఎన్నిసార్లు ట్రై చేసేదాన్నో. ఈ బాటిల్ పెడితే బాగుంటుంది, మరి దానికి తగ్గట్టు ఫొటోస్ కూడా కట్ చేసుకోవాలి కదా. అదే ఇలా అయితే చూడండి, ఇది బ్లూ పింక్ కాంబినేషన్లో పెట్టి అక్కడ లోపల కూడా బ్లూ ఉందని చెప్పేసి బ్లూ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా లవ్ సింబల్ ఇలా మధ్యలో నుంచి వెళ్ళేటట్టు చేశాను. చాలా బాగుంది. నేను ఈ బుక్ అప్పుడు ఎప్పుడో 6 years బ్యాక్ ఇచ్చాను, కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ బుక్ నేనే చేశానా, ఇంత బాగా చేశానా అనిపిస్తుంది. అసలు ఇంత టైం తీసుకొని చేశారంటే ఇప్పుడు నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక్క డిజైన్ కూడా చేద్దామన్నా కూడా చేయలేను. నేను స్టార్ట్ చేయగానే మా అబ్బాయి అయితే వచ్చేస్తాడు కరెక్ట్గా. ఒక్కటి కూడా చేయని నన్నేమి. అప్పుడు ప్రశాంతంగా అయితే ఒక 2 hours అయితే చేసుకోగలిగాను కాబట్టి తొందరగా అయిపోయింది. ఫుల్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం తొందరగానే అయిపోతుంది. ముందు ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసుకుని ఆ ఫొటోస్ తగ్గ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడమే కొంచెం టఫ్ అండి. ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాక వెంటనే 2-3 సార్లు పేపర్ కటింగ్ చూడగానే మీకు వచ్చేస్తుందండి. అంత ఈజీగానే అనిపిస్తుంది. పిల్లలకైతే మంచిగా చేయొచ్చండి. పిల్లలకి చాలా బాగుంటుంది. బర్త్డే గిఫ్ట్స్ అప్పుడు పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ చిన్న మెమరీస్ ఉంటాయి కదండి, చాలా. అవి పేరెంట్స్ ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక దగ్గర స్టోర్ చేయాలనుకుంటారు. ఇలా ఆల్బమ్గా చేసేవ్వండి, మీ పిల్లలకి చాలా బెస్ట్ గిఫ్ట్ అయితే అవుతుంది. చూసారు, ఈ ఫొటోస్ ఇలా చాలా ఫొటోస్ ఉన్నాయి, అందుకని ఇలా వరుసగా పెట్టాను. ఒక 6-7 ఫ్రేమ్స్ వచ్చేటట్టు ఇలాగా తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఇలా ఫోల్డింగ్ చేశాను. నేను ఈ బుక్ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత పైనుంచి తీస్తే ఇప్పుడు కనిపించిందండి ఈ బుక్.
అమ్మో ఇంత కష్టపడ్డానా ఈ బుక్ కోసం అనిపిస్తుంది. అప్పుడైతే అసలు అనిపించలేదు, ఇప్పుడైతే చాలా అనిపిస్తుంది ఎంత కష్టపడ్డానా అని చెప్పి. కానీ మనకి ఇష్టమైన వాళ్ళ కోసం అసలు ఎంత కష్టపడ్డా కష్టమే తెలియదు కదండి. అప్పట్లో మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి మనం పనులు ఏమి చేయము ఇంట్లో, జస్ట్ పేరెంట్స్ అమ్మ చేసి పెడితే తినడం ఒక్కటే కదా మనం చేసేది. అందుకే ఇది కానీ చేయగలిగాను. ఇప్పుడు పనులతోనే సగం టైం అయితే అయిపోతుంది, అసలు ఖాళీ ఉండట్లేదు. కానీ కొంచెం ఖాళీగా ఉన్నా సరే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది. నా 30 రోజుల కష్టానికి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చి బుక్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది అక్కడ మా వారు యూఎస్లో యాహూలో లాస్ట్ వర్కింగ్ డే అండి. అక్కడ ఆయనకి గుర్తుగా ఉంటుందని చెప్పేసి అలా పెట్టాను. ఇలాంటి బుక్స్ ఎంటీ బుక్స్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. మీరు చూడండి, మీకు నచ్చిన బుక్ని సెలెక్ట్ చేసుకొని పేజెస్ ఎన్ని కావాలో అన్ని చూసుకొని దాన్ని బట్టి మీరు డిజైన్ చేసుకోండి. ఇది మా వారి ఫన్నీ పిక్, చూసారా ఎంత బొద్దుగా ఉన్నారు. ఇలాగా గ్లిట్టర్ మనకి స్టిక్కర్స్ దొరుకుతూ ఉంటాయి, థ్రెడ్స్ దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ మనకి అన్ని మార్కెట్లో స్టేషనరీ బుక్స్లో అవైలబుల్గానే ఉంటాయండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు. అన్నీ అతుక్కుపోయాయండి, చాలా రోజులు అవుతుంది కదా ఓపెన్ చేయక. అన్ని ఫొటోస్ ఒకదానికొకటి కొంచెం చిన్నగా తీయాల్సి వస్తుంది. ఇంతకీ ఈ బుక్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ బుక్ని చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అయిపోయిందండి. స్వీట్ మెమరీస్ చూసారా ఎన్ని పేజెస్ ఉన్నాయో, కలర్ఫుల్గా ఉంది.